ఏపీ రాజకీయాల్లో ఉగాది తర్వాత పెను మార్పులు జరగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కూటమి పాలనలో రాజకీయంగా ఏ పార్టీలకు వారు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ పావులు కదుపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉండగా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే వాదన ఎందుకు వచ్చిందని ఇరు పార్టీల కార్యకర్తల్లో అలజడి నెలకొంది. భవిష్యత్తులో సీఎం లోకేషే అనే సంకేతాలు ప్రజల్లోకి చేర్చేందుకే టీడీపీ కార్యకర్తలు నాయకులతో పరోక్షంగా టీడీపీ అధిష్టానమే ప్రచారం చేయిస్తుందన్న అనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఉగాది పండుగ తర్వాత రాజకీయాల్లో పెను మార్పుల ప్రకంపనం పెను జ్వాలగా మారనుందా? పవన్ కళ్యాణ్ లోకేష్ అనే చందంగా రాజకీయాలు కొనసాగే అవకాశం ఉందా? అయితే మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ముందు రాజ్యసభ అని చెప్పి తరువాత ఎమ్మెల్సీగా ఎందుకు మార్చారు అన్న సందేహం కూటమి శ్రేణుల్లో నెలకొనగా పోలేదు. కేబినెట్ విస్తరణ చేసే ఆలోచన నాగబాబుకి బెర్త్ కన్ఫర్మ్ అయింది అంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ బెర్త్ కన్ఫర్మ్ అయితే ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు ఏపీ ప్రజలు అంగీకరిస్తారా? ఇప్పటికే నారావారి ఇంట్లో 2, ఇప్పుడు కొణిదెల వారి ఇంట 2 అంటే వీలవుతుందా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటారన్న మెగాస్టార్ చిరంజీవి అనూహ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. మోదీతో కలిసి వేడుకల్లో పాల్గొనడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? చిరుకి పద్మవిభూషణ్ ప్రకటన కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమే అయితే మెగా ఫ్యామిలీలో కేంద్ర కేబినెట్కి ఒకరిని తీసుకోనున్నారా? మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లో పెను తుమాను రేపుతున్నాయి. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని కూడా మనమే నిలబెట్టాం అన్న పవన్ మాటలకి అర్థాన్ని ఎలా చూడాలని టీడీపీ కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. పవన్ సుడిగాలి మాటలు రాజకీయాల్లో సుస్థిరంగా స్థిరపడేందుకు నెక్స్ట్ రాజకీయం మొత్తం తన గుప్పెట పెట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటల్లో ఎంత నిజం ఉంది? బీజేపీ ఆడుతున్న ఆటలో సమిధులు ఎవరవుతారు? కాపు సామాజిక వర్గం ద్వారా ఏపీలో పాగా వేయాలని బీజేపీ చూస్తుందా? దివంగత మాణిక్యరావుకి 2014-19లో మంత్రి పదవి ఇచ్చి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసింది. మళ్ళీ ఇప్పుడు మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి వంటి పేర్లు ఎమ్మెల్సీ రేస్లో ఉన్నప్పటికీ కూడా జగన్ మనిషి అని ముద్రపడ్డ సోము వీర్రాజుకి కట్టబెట్టడంలో మతలబేంటి? మెగా బ్రదర్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో మర్మం ఏంటి? క్షణం క్షణం అనుక్షణం ఆతృతగా మారుతున్న ఏపీ రాజకీయాల్లో ఉగాది ముందు ఉగాది తర్వాత అనే కొత్త పాలన నూతన వరవడికి శ్రీకారం చుట్టనున్నారా? ఈ పెను మార్పుల ఉప్పెనకు బయలుదేరేదెవరు? అదృష్టాన్ని వరించి అందలమెక్కేదెవరు? కమ్మ కాపుల రాజ్యంలో చిచ్చులు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉగాది ఉయ్యాల పండుగ ఏపీ రాజకీయ నాయకుల్లో ఎవరిని ఉయ్యాల్లో వేసి జోలపాట పాడనుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం
ఉగాది పండుగ దాకా వెయిట్ చేయాల్సిందే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు అనలిస్ట్ మస్తాన్ రావు గారు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ సీఎం వచ్చేసి లోకేష్ అని చెప్పేసి కొంచెం ప్రచారం కూడా జరుగుతుంది. అదేవిధంగా అటు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గత ఆవిర్భావ సభలో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా తిరిగి తిరిగి పునరావృతం అవుతున్నాయి. అవే వ్యాఖ్యల్ని ఏంటి, వాటి అర్థం ఏంటి, 4 దశాబ్దాలుగా పడిపోయిన పార్టీని కూడా మనం సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చాం అన్న ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు బాగా రన్ అవుతుంది. సో ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు అంటారు ఏపీ రాజకీయాలు ప్రస్తుతం? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. ప్రస్తుతం కూటమి సర్కారు అంటే ఒక ఏకైక నినాదంతో ఈ కూటమి సర్కారు వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏకపక్షంగా ప్రకటించారు. అటు బీజేపీతో కూడా సంప్రదించకుండానే నేను ఒప్పించుకుంటాను బీజేపీ. ఆయన నినాదం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలి, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక ఓటు మొత్తం చీలనివ్వకూడదు. సో ఆ ధ్యేయంతో 3 పార్టీలు పనిచేశాయి, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన. దీనికి జనసేన అనేది ఎక్కడ ప్రయారిటీగా వస్తుందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కొంత డీలా పడిపోయిన మాట వాస్తవం. ఎందుకంటే అది మనమే కాదు, మన ఈ మధ్య భువనేశ్వర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. భువనేశ్వర్ గారు కూడా ఉన్నారు, ఆ రోజు మేము చాలా డౌన్ లో ఉన్నాము, పవన్ కళ్యాణ్ వచ్చి ఆ రోజు మాకు అండగా నిలబడి చెప్పింది నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. సో అదే గ్రాటిట్యూడ్ లోకేష్ గారు కూడా చూపిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగా. సో అయితే ఏంటంటే తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ఉందనేది కూడా వాస్తవం దానిలో. ఎందుకంటే ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, చాలా బలమైన పార్టీ. అయితే అప్పుడు మొన్న 2024లో మాత్రం కొంత డీలా పడిపోయి ఉన్న నేపథ్యంలో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ లీడ్ రోల్ తీసుకోవటం, బీజేపీతో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత ఆయన కొన్ని సీట్లు కూడా తగ్గించుకుంటున్నాను అని చెప్పటం, ఆ సీట్లలో కొంత బీజేపీకి ఇవ్వటం, ఆ తర్వాత మనకి 175లో దాదాపు 21 మాత్రమే పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్తో గెలవటం, ఇవన్నీ కూడా ఆయన కొంత రాజకీయాలను ప్రభావితం చేసినట్టుగా అందరూ భావించాల్సిన పరిస్థితి కూడా. ఎందుకంటే కనిపిస్తా ఉంది, 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, అక్కడ బీజేపీ దగ్గర కూడా ఆయన పలుకుబడిని పెంచుకున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఏ సందర్భం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రయారిటీ ఇస్తున్నట్టు, ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. సో ఆ నేపథ్యంలో ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఇందాక లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఎప్పుడు ఉంటాయి, ఈ టర్మ్ లోనే ఉంటుందా, నెక్స్ట్ టర్మ్ లో చేస్తారా అనేది పాయింట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వారసుడిగా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు, ఆయన కూడా నిరూపించుకున్నారు. గతంలో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా మంత్రి పదవిలో కూడా ఉన్నట్టు ఉంది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయన విద్యాశాఖని మానిటర్ చేస్తారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సంబంధించి కూడా చాలా సభ్యత్వాన్ని కూడా 40కి పైగా పూర్తి చేసిన పరిస్థితి. ఆయన కూడా నాయకత్వ లక్షణాలని ప్రూవ్ చేస్తూ వెళ్తూ ఉన్న పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత ఎవరు అంటే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఈ రోజు దానికి అనుగుణంగానే మంత్రివర్గంలో యంగ్స్టర్స్ ని తీసుకున్నా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా సీనియర్లు ఉన్నప్పటికీ కూడా చాలా మంది జూనియర్లు ఎంపిక చేసినా అదంతా కూడా లోకేష్ మార్క్ దానిలో కనిపిస్తాం, దాన్ని ఎవరు కాదనలేదు. ఇక ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య ఏంటంటే, ఆయన ఆవిర్భావ సభలో, పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో మనము నిలబడ్డాము, మనము త్యాగాలు చేశాము, అదేవిధంగా 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నిలబెట్టాము అని ఆయన ఘంటాపదంగా చెప్పినప్పుడు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి కొంతమంది ఎవరైతే 1983 నుంచి ఉంటారో వాళ్ళ నుంచి కొంత అబ్జెక్షన్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరిగాయి, ఈయన నిలబెట్టేది ఏంటి అనేది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా సీనియర్ నేతలు ఎవరు కూడా దానికి సంబంధించి కామెంట్ చేసిన పరిస్థితిని అయితే మనం చూడం. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు
కలవటం వల్ల ఏమి లబ్ధి జరిగిందనే తెలుసు కాబట్టి వాళ్ళందరూ అంగీకరించారు. అంటే సంకీర్ణ కూటమికి సంబంధించి సంకీర్ణ ప్రభుత్వంలో ఇలాంటివి వస్తా ఉంటే ఒకరికొకరు సర్దుకుపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటి చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూడా చెప్పారు, మేము కింద మీద పడిన మా మధ్య కొన్ని గ్యాప్స్ వచ్చినా కూడా వచ్చే 10-15 ఏళ్ల పాటు కలిసే ఉంటుంది ఈ కూటమి విడిపోవటం అనేది జరగదు అనేది పదే పదే ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఓ పక్కన వైఎస్ఆర్సీపీ నా క్యాబినెట్ కి అటెండ్ కాలేకపోయినా, నిన్న కలెక్టరల్ సర్వీస్ కి అటెండ్ కాలేకపోయినా, ఏదైనా 10 రోజులు ఆయన చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో కలిసినట్టుగా కనపడిపోయినా వెంటనే వాళ్ళ మధ్య అడిగారు, వెళ్ళిపోయారు అనే ఒక వార్తలు స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి ఆ పార్టీ కూడా. సో ఇవన్నీ కూడా ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగడం, మన తలసేమియా మ్యూజికల్ నైట్ భువనేశ్వర్ గారు నిర్వహించారు. సో అంతకుముందు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది. ఆయన అలిగాడంట, రాలేదంట నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో అది ఇదని చెప్పేసి ఆయన అక్కడికి అటెండ్ అవటం, ఆయన బాలకృష్ణ, అదేవిధంగా బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో సన్నిహితంగా మెలవటం, ఎవరు లేనంతగా 50 లక్షల రూపాయలు ప్రకటించడం కూడా, డొనేట్ చేయడం కూడా జరిగింది. సో పదే పదే ఆయన చెప్తా ఉన్నారు, అసెంబ్లీలో చెప్పారు, బహిరంగ వేదికగా చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడైన వ్యక్తి రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో బాగా విధ్వంసం జరిగింది, అభివృద్ధికి దూరం అయింది. కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకాన్ని నిలబెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది, చంద్రబాబు నాయుడు వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఇక్కడ అందరూ ఆహ్వానించదగ్గదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో ఇక మీరు ఇందాక అడిగారు నాగబాబు గారికి మంత్రి పదవి అంటే, ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 10వ తారీఖున ఆయనకి రాజ్యసభ ఇద్దాం అనుకున్నారు. రాజ్యసభ ఇద్దాం అనుకుంటే అక్కడ ఏమైతే మూడిట్లో ఒకటి బీజేపీ అడిగిన పరిస్థితి. సో అక్కడ బీజేపీకి సంబంధించి ఒక స్థానం కేటాయించడంతో సానా సతీష్ గారు, అదేవిధంగా బీదా మస్తాన్ రావు గారికి ఆ 2 స్థానాలు కేటాయించారు. ఇక్కడ యాక్చువల్గా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి నాగబాబు గారు పోటీ చేస్తారని ముందుగా జనసేన ప్రకటించిన నేపథ్యంలో అక్కడ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఆయన త్యాగాన్ని గుర్తించుకొని రాజ్యసభ ఇద్దామని, ఆ రాజ్యసభ దగ్గర క్యాలిక్యులేషన్స్ లో తేడా వచ్చింది కాబట్టి ఆయన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని కట్టబెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన జాతీయ అధ్యక్షుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో డిసెంబర్ 10, 2024లో ఆయన అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఇక మీరు ఒకే కుటుంబంలో ఇందాకేదో అడిగారండి, ఒకసారి రిపీట్ చేస్తారా? ఒకే కుటుంబంలో పదవులు. అవును, ఆల్రెడీ నారా వారింట్లో 2 మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఇప్పుడు కొణిదెల వారింట్లో కూడా 2 పదవులు ఉండే అవకాశం ఉందా? ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అలా ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించి 2 పదవులు మంత్రి పదవులు వెళ్ళిపోతే ఎలా అని ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అంటే ఇది ఖచ్చితంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూడొచ్చు. మన కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు. అలాగే ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు ఇంకో మంత్రిగా పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ కుమార్తె కూడా అటు ఎంపీగా వెళ్ళారు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా చేస్తా ఉన్నారు. సో ఆ కుటుంబంలో 4 ఉన్నట్టు పరిస్థితి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీకి చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదట కర్షక పరిషత్ చైర్మన్ గా చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన రెవెన్యూ మంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు చూసినా కూడా అటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు కీలకంగా వస్తున్నారు మంత్రిగా, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వాళ్ళ సన్నిహిత బంధుత్వం కాబట్టి వియంకుడు బాలకృష్ణ గారు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఆయన అల్లుడు భరత్ గారు విశాఖపట్నం నుంచి ఎంపీగా ఉన్నారు. సో ఒకే కుటుంబంలో పదవులు అనేది రాదు. ఎందుకంటే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు కూడా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి ఎలక్ట్ అయ్యారు. అంటే ఆ కుటుంబంలో కూడా 2 పదవులు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కుమారుడు ఎంపీగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ వివేకానంద రెడ్డి గారు కూడా అదే కుటుంబంలో పదవులు అనుభవించిన పరిస్థితి ఉంది. సో అది పెద్దగా రాదు. అయితే ఏంటంటే ప్రజల మీద బయట నుంచి రుద్దితే అప్పుడు కొంత వ్యతిరేకత ఏమైనా వస్తుంది. కానీ ఇక్కడ నాగబాబు గారు జనసేనలో కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధించి ఎప్పుడైనా విమర్శలు వచ్చినప్పుడు ఆయన కాచుకొని కూర్చొని వాళ్ళ మీద ధ్వజమెత్తా ఉంటారు. పార్టీ పరంగా కూడా పనిచేస్తా ఉన్నారు. అందుకే ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నాం. మా అన్నయ్య అని కాదు, అదే మా కులం అని కాదు, పార్టీకి ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తారు కాబట్టి జనసేనలో ఆయనకి మంత్రి పదవి విషయంలో మేము ఆ నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రకటించిన పరిస్థితి కూడా మనం గమనించాం. ఓకే,
ఓకే, రైట్ అండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ శాంశివరావు మరింత సమాచారం అయితే లైవ్ ద్వారా అందిస్తారు. శాంశివరావు, చెప్పండి, ప్రజెంట్ ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందనుకోవాలి? అంటే ఈ మంత్రి పదవులకు సంబంధించి ఆల్రెడీ నారా వారి ఇంట్లో ఉన్నాయి కదా, ఇప్పుడు కొనదల వారి ఇంట్లో కూడా 2 వస్తాయా? ఏంటి సిచ్యువేషన్? అంటే 2 పార్టీలు కూటమిగా ఉన్నా సరే జనసేన టీడీపీ మధ్య కాస్త వైరం స్టార్ట్ అయ్యిందన్న ప్రచారం కూడా బాగా జరుగుతుంది కాబట్టి అసలు నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉగాది నాటికి, అంటే ఉగాది తర్వాత ఏపీ రాజకీయాల్లో మహా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారు కదా, అంటే నిజంగా ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అసలు ఏముంది, అసలు ఏపీలో ఏం జరుగుతుంది ప్రజెంట్ అయితే? అంటే ముఖ్యంగా ఉగాది తర్వాత ఏపీలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి వార్తలు వినపడతా ఉన్నాయి. మీరు చెప్పినట్లుగానే ఆ వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి అంశాలు ఏదైనా ఉన్నాయంటే అది నాగబాబు మంత్రి పదవి పైన కావచ్చు, అదేవిధంగా టీడీపీకి జనసేనకి మధ్య గ్యాప్ పెరుగుతుంది అనే అంశాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి, తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, అదేవిధంగా నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో 2 పదవులు ఉన్నాయని చెప్పేసి బయట ఒక ప్రచారం అయితే, ఇంకో పక్క ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు జనసేన, అదేవిధంగా నాగబాబు ఎందుకంటే జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అంటే కీలక పాత్ర పోషించడమే కాకుండా గతంలో ఆయనకు ఒక ఎంపీ టికెట్ కేటాయిస్తే అది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆ రోజు కూటమి కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అది ఆ రోజు నాగేంద్రబాబు దాన్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత ఆయన రాజ్యసభకు పంపిస్తారు అని చెప్పేసి కూడా చాలాసార్లు అనుకున్నప్పటికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే లాస్ట్ టైం రాజ్యసభ కూడా వేరే టీడీపీలో ఉన్నటువంటి 2 వ్యక్తులకు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చినటువంటి అంశం ఏది ఉందంటే, ఇప్పుడు నాగబాబుకు ఆల్రెడీ ఎమ్మెల్సీ నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీగా ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన తర్వాత తదుపరిగా అతని పరిస్థితి ఏంటి అంటే, నాగబాబు మంత్రి క్యాబినెట్లో చోటు దక్కబోతా ఉందా? ఒకవేళ క్యాబినెట్లో చోటు దక్కితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులను మార్చి కొత్త మంత్రులకు ఇస్తారా, లేకపోతే నాగబాబుకి ఏమన్నా స్పెషల్గా అక్కడ క్యాబినెట్లో చోటు కల్పించి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదో ఒక శాఖని కేటాయిస్తారా? ఎన్ని అంశాలు ఒక ఎత్తు అయితే మరి ఎంతవరకు అంటే పార్టీలో చాలా మంది, ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీలో చాలా మంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అయినా కూడా నాగేంద్రబాబుకి ఎందుకు మంత్రి పదవి ఇస్తా ఉన్నారు? అదేవిధంగా ఒకే సామాజిక వర్గంలో ఇప్పుడు సంబంధించిన కొంతమంది జనసేనలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి ఇప్పుడు నాగేంద్రబాబుకు కూడా ఈ యొక్క మంత్రి పదవి ఇస్తే రేపొద్దున సామాజిక వర్గం నుంచి ఎటువంటి పరిస్థితి ఉండబోతా ఉంది అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అందరి మదిలో మెలుగుతున్నటువంటి ప్రశ్నలని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కీలకంగా ఇక్కడ కొంతమంది దీన్ని కీలకంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు అనుకునేటువంటి అంశాలు. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పటికీ, అప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఒక పక్క చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెడుతూ ముందుకు తీసుకెళ్లినటువంటి పాత్ర పోషించిన దాంట్లో నారా లోకేష్ ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేయడమే కాకుండా కొన్ని వేల కిలోమీటర్లు నడిచి ఆ రోజు పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. పార్టీ బాండింగ్ ని అంతా కూడా ఒక కార్యకర్తలను కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కానీ ఒక తాటిపైకి తీసుకొచ్చేసి పార్టీని బలోపేతం చేయడానికి నారా లోకేష్ కృషి చేశారు. కాబట్టి ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళలో నారా లోకేష్ మంత్రి పదవి తీసుకోవడంలో ఏమాత్రం కూడా తప్పు లేదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు అదే తరహాలో కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించినప్పటికీ ఒక పక్క ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో జనసేన ముందున్న సంగతి తెలిసిందే. కూటమిలో భాగంగా 21 స్థానాలు గెలిచారు. అయితే ఆ రోజు పార్టీ బలోపేతానికి కానీ, అదేవిధంగా అతనికి ఇచ్చినటువంటి సీటు త్యాగం చేయడంలో కానీ ఇది పార్టీ కోసం చేసినటువంటి అంశం కాబట్టి పార్టీకి ఆయన ఆ రోజు కట్టుబడి ఆ రోజు పార్టీ ఎంపీ టికెట్లో పోటీ చేయకూడదంటే చేయకుండా ఉండటం, అదేవిధంగా అది ఆ రోజు బీజేపీకి కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడం, అది అందులో మళ్ళీ ఈరోజు ఆ పార్టీకి ఆయన అర్హుడుగా ఉన్నారు, పార్టీ కోసం పనిచేశారు కాబట్టే ఇస్తున్నాను తప్పితే ఎక్కడ కూడా ఇది సామాజిక వర్గం పరంగానో లేకపోతే నాగేంద్రబాబు నా సోదరుడనో నేను ఇవ్వట్లేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే పక్కన ప్రచారం జరుగుతున్నటువంటి అంశాలు ఒకటి ఉంది. నాగబాబు సొంతంగా నాగబాబుని తీసుకొచ్చుకుంటున్నారు. అటు పక్క నారావారి ఇంట్లో 2 పదవులు ఉన్నాయి, ఒక పక్క జనసేనలో 2 పదవులు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నాగబాబుకి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి 2 పదవులు ఉన్నాయని చెప్పేసి కూడా బయట ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంత పార్టీ కార్యకర్తలని ఆ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చుకుంటున్నారని చెప్పేసి కూడా బయట కొన్ని ప్రచారం అంటే వాళ్ళ ఆపోజిట్ పార్టీలు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి. అయితే దానికి తోడు ఈ మధ్యకాలంలో బాగా వినపడినటువంటి అంశం ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్ల టీడీపీ నాయకులు ఈ మధ్య సీనియర్ నాయకులు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నాయకులు కూడా లేవనెత్తినటువంటి అంశం, అదేవిధంగా కొంతమంది సీనియర్ నాయకులు కూడా చెప్పినటువంటి అంశం, నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి, నారా లోకేష్కి అంత అటువంటి అర్హతలు ఉన్నాయి అని చెప్పేసి కూడా
ఒక సుమారుగా ఒక నెల రోజుల పాటు గందరగోళం సృష్టించారు. ఎందుకంటే ఆ గందరగోళం సృష్టించినటువంటి నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి అంశాలు ఏంటంటే జనసేనకి టీడీపీకి మధ్య ఎక్కడో విభేదాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అందుకే నారా లోకేష్ని ఈరోజు డిప్యూటీ సీఎం చేయాలని చెప్తారు. ఎందుకంటే ఆ రోజు పార్టీ కూటమిగా ఉన్నప్పుడు ఆ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కుండా అండర్స్టాండింగ్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ రోజు చంద్రబాబు సీఎంగా ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. కానీ వాళ్ళకి లేని ఈ అంశాలన్నీ కూడా బయట లేవనెత్తడంతో కొంత అయితే గందరగోళ పరిస్థితి. దాని అన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ అయితే చెక్ పెట్టారు. మరి ఈ యొక్క ఇప్పుడు నారా వారి ఇంట్లో ఇటు పవన్ కళ్యాణ్ ఇంట్లో రెండు మంత్రి పదవుల పట్ల మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, నాగేంద్ర బాబుకి ఎటువంటి శాఖ ఇస్తారు, ఏ విధంగా ఉండబోతుందని చూడాల్సిన అంశం అయితే కనబడతా ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్యామశివరావు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, మంచి విశ్లేషణ అందించారు. మొత్తంగా అయితే ఏపీ రాజకీయాల్లో ఉగాది తర్వాత పెను మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చాలా ప్రచారం అయితే జరుగుతుంది. చూద్దాం ఉగాది తర్వాత నిజంగానే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి, అసలు ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఆ మార్పుల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఉగాది తర్వాత చూద్దాం.